ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన సీనియర్ నాయకుడు ఆత్మహత్య యత్నం, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. టీడీపీలో టికెట్ల పంచాయతీ ఇంకా తెరపడలేదు. ఈ టికెట్ రాని కొందరు అసంతృప్తి నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా మరికొంతమంది నిరసనలు చేపడుతున్నారు. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ సీటు చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డారు టీడీపీ సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి. స్వగ్రామం పాలపాడులో మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధుల ముందే పురుగుల మందు తాగారు. దీంతో ఆయన హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఆయన వైద్యులు చికిత్స అయితే అందిస్తున్నారు. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళన. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే 34 మంది అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు రెండో విడత విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంది టికెట్ను కదిరలోను కూడా కందికూట ప్రసాద్కు కాకుండా ఆయన భార్య యశోదకు కేటాయించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చంద్ బాషాకు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడైతే ఇటు రాజేసుకుంది. టికెట్ రాని వారు సీనియర్ నేతలు కావచ్చు ఇలా పాల్పడుతున్నారు. టికెట్ ఈసారి కాకపోతే మరోసారి వస్తుంది కానీ ప్రాణం పోతే రాదు కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలంటున్నారు రాజకీయ నిపుణులు.